అవసరమో ఎందుకు అవసరమో అనేది ఒకవేళ నాకు తెలియకపోయినా పరిశుద్ధాత్మనికి తెలుసు. గమనించండి, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఆయన ప్రార్థన చేసుకుని ఒకరింటికి ఆయన వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న యజమానుని పిలిచి, ఏమండి, నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ ఇల్లును దేవుడు నాకు చూపించాడు, అందుకనే మీ ఇంటికి వచ్చాను. మీ పిల్లల్లో ఒకరిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నాడు. ఆ ఇంటి యజమాని నవ్వాడు. నేనేమిటి, నా ఇల్లేమిటి, నా పేదరికం ఏమిటి, నా కొడుకుల్లో ఒక్కడిని రాజుగా చేయటం ఏంటయ్యా అని నవ్వాడు. అయితే ప్రవక్త అన్నాడు, దేవుడు మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవం గల దేవుడు కనుక నీ పిల్లల్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చి నాకు చూపెట్టండి. ఎవరినో ఆయన ఎన్నుకున్నది, కోరుకున్నది ఆ వ్యక్తిని దేవుడు నాకు చూపిస్తాడు అని చెప్తే, ఇష్టం ఉండి ఇష్టం లేకుండా, సరే చెప్తున్నావు కనుక పెద్దవాడివి అన్నట్టు ఒక్కొక్కరిని పిలిచాడు. వీడు పెద్దోడండి, మహా తెలివిగలవాడు, బలంగా వచ్చాడు, అన్ని విద్యలు ఆరితేరినోళ్ళు అని ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. ఈ ప్రవక్త కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, నా దేవా, నా ప్రభువా, ఇతన్నేనా నీవు కోరుకుంది అని అంటే, చిచి ఇతన్ని కాదు అని జవాబు వస్తుంది. మరి పెద్దోడు తర్వాత చిన్నోడు, చిన్నోడు తర్వాత వాడు ఇంచుమించు అందరూ అయిపోయారు. అయిపోయిన తర్వాత ప్రవక్తకి కొంచెం బాధ కలిగింది. నేను ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఏమో ఒక కొడుకుని రాజుగా అభిషేకిస్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళందరిని చూసి ఇతను కాదు అంటాడు. ఏమిటి దత్తాను?
నా మాట పోయింది కదా అని బాధపడిపోతూ, బాబు నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఆ ఉన్నాళ్ళే ఓ పనికి మాలినోడు, వాడు దేనికి పనికి రాకపోతే ఆడికి 4 గొర్రెలు కొనిపెట్టి వాడిని అడవికి దొలేను, వాడిని పిలిపించండి అంటాడు ఈయన. ఆ వాడితే మనకెందుకైనా ఆడొకటి దరిద్రుడు పనికి వాళ్ళు దద్దమ్మ తెలియదు తక్కువ, మీరు భోజనం చేయండి అని అంటే, నేను భోజనం చేయను, నేను వచ్చింది మీ ఇంటికి భోజనం చేస్తేనే కాదు, నీ కొడుకుల్లో ఒక్కడిని దేవుడు ఏర్పరచుకున్నాడు, అతన్ని అభిషేకించి వెళ్దామని నేను వచ్చాను, అతన్ని పిలిపిస్తేనే మీ ఇంట్లో భోజనం చేస్తాను, లేకపోతే భోజనం. ఇక వీలు కాని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా కబురు పెట్టి ఆ అడవిలో ఉన్న అబ్బాయిని పిలిపించారు. అబ్బాయి ఎలా వస్తున్నాడండి, ఈ ప్రవక్త ఎలా చూశాడు, కిటికీలో నుంచి చూసి, వీళ్ళ ఈ అబ్బాయ రాజుగా ఉండవలసిన వాడు వీడా, వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని నేను ఎందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఇతను అభిషేకించు. మనుష్యులు పై విషయాలు చూస్తారు, నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను. పై వేషాలు చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. పిలవతని అతను అభిషేకించు. వెంటనే దైవజనుడే తత్తరపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబంలో కూడా విలువలేని మనిషి, అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు, బంధువుల మధ్యలో కూడా విలువ లేని మనిషి. కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరపోయాడు. ఆ స్థితిలో ఉన్న మనిషిని దేవుడు చూశాడు. ఎందుకంటే తన అంతరంగములో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన చింతన, తలంపు ఏమిటో ఆయనకు తెలుసు. పైకి కొంతమంది భక్తి గల వారి వలె ఉంటారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. భక్తి గల వారి వల్ల నటించడం అనేది హిపోక్రసీ, అదొక వేషధారణ లాంటిది. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదాన్ని పొందలేరు అనే సంగతి సత్యం. కానీ ఇతను చిన్నదాటుంటే ఒక అలవాటు ఇతనికి. ఇతను గొర్రెలు కొనిపెడితే గొర్రెలు కాచుకునేవాడు. గత నెలలో నేను బెత్లెహేములో ఈ దావీదు గొర్రెలు కాచుకునే ఆ పొలాల్లో తిరుగుతూ ఉన్నా. నేను గత నెల ఆ షెపర్డ్ ఫీల్డ్స్ లో తిరుగుతూ ఉన్నా. వాళ్ళు ఎక్కడెక్కడ చలి కాచుకుంటారు, ఎక్కడెక్కడ గుహల్లో చలికాలం ఉంటుంది, అవన్నీ చూస్తూ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నా. సరిగ్గా యెరూషలేముకి 7 లేక 8 కిలోమీటర్లంత దూరం ఉంది బెత్లెహేం. అది యూదయ దేశపు బెత్లెహేం. ఈ పొలాల్లో నుంచి ఇలా చూస్తే యెరూషలేము కనబడుతుంది. యెరూషలేములో ఒక కొండ, ఎత్తైన కొండ, అది కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్న కొండ మీద ఒక చిన్న కుగ్రామం, అబూసలేం అనే ఒక చిన్న కుగ్రామం. అక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళు. ఆ కొండను చూడటం, ఆ యొక్క చిన్న గ్రామాన్ని, ఆ కొండ మీద ఉండేదాన్ని చూడటం. ఈ చిన్నవాడైన దావీదు గొర్రెలు కాచుకుంటూ ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ ఎక్కలేని కొండని నన్ను ఎక్కించావంటే నేను అక్కడ నీకు ఒక మందిరం కడతాను అని పలుసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మీరు కావాలంటే తన కీర్తనలు ఈ పదాలు అక్కడక్కడ వాడుతాడు. ఎక్కలేనంత ఎత్తైన పర్వతానికి నన్ను ఎక్కించు. అసలు ఎవడెక్కగలడు ఇంత ఎత్తు పర్వతాన్ని? నేనా ఎక్కలేను, పన్ను ఎక్కించు, నేను నీ కొరకు ఒక మందిరం అక్కడ కడతాను అని చిన్ననాటి నుంచే ఆ యొక్క ఆలోచన. అంతేకాక వాళ్ళ పెద్దలు ఉన్నారండి, పెద్దలు ఉన్నారు. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు. ఈ తాగుబోతుల దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు కాదు, ఈ పేకాటి వాళ్ళ దగ్గర కూర్చునేవాడు కాదు. ఈ రకరకాల పిచ్చులు ఉంటాయి చూడండి, రాజకీయ పిచ్చులని, సినిమా పిచ్చులు, ఇట్లా దళిత పిచ్చులని ఉంటాయి కదా, ఈ వెరితనం. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనోళ్ళు కూర్చుంటారు.
ఏదేదో కార్యాలు తెలుసుకుంటే ఆ సినిమాలు ఈడెవరు ఆ హీరోయిన్ ఎవరు, ఈ డైరెక్టర్ ఎవరు, ఆ సంగీతం వాడు ఎవడు, ఈడెవడు, ఏ సినిమాలు ఎవడెవడు ఎప్పుడెప్పుడు ప్రారంభించాడు, ఎప్పుడు ముగించాడు, ఎప్పుడు చచ్చాడు, ఎప్పుడు భార్య నదులు పెట్టాడు, గోదాన్ని ఎప్పుడు చేసుకున్నాడు, ఎన్ని లక్షలు ఇచ్చేదాన్ని విడుదల చేసుకున్నాడు కేసులు. ఈ గొడవలు కొంతమందికి నచ్చుతాయి, అది వెతుకుతా తిరుగుతారు కొంతమంది. దావీదు చరిత్రలో గమనించినట్లయితే తమ పితరులు దేవునితో నడిచారు. ఆ నడిచిన సంభవాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకునేవాడు. తాతయ్య, మీ ఎదుట ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందంటగా, అది ఎలాగైంది? ఏదో గాలి వచ్చిందిరా, ఈ సముద్రం లాగా లేచిందిరా, ఆరిన నేల కనబడిందిరా. తాతయ్య, అక్కడ పీతలు కనబడలేదా మీకు? చేపలు కనబడలేదా? అసలు బురద కూడా లేదా తాతయ్య?